जय सद्गुरुनाथ प्रभु महाराज को जय। श्री शिवरामति चितल वारिकी जय। श्री पीलकान शंकरारिलकुनु जय। श्री शिवरामति चितल वारिकी जय। श्री अचल सिद्धूर रमणार्य स्वामुల వారికి जय। సద్గురు పరంపరకును జై। ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణము, రెండు ఎరుక. ఈ రెండింటిపైననే మనం విచారం చేసుకోవాలి. మిగతా బోధలపైన మనకు అవసరం లేదు. అయినా కానీ దానిగా మనం గుర్తు తెచ్చుకుంటున్నాడు అప్పుడప్పుడు. ఆ బోధనగా వింటూ, ఈ బోధను వింటూ చిట్టశివుడికి ఏమీ లేదని, అది లేదు ఇది లేదని, రెండు లేవని తెలుసుకొని నువ్వు తను వదిలిపెట్టి పోవాలి. అది దీని యొక్క లక్షణం, ఈ బోధ యొక్క లక్షణం. కాబట్టి మనము ఆ స్థితిని కనుగొనాలంటే గురునికి శుశ్రూషణలు చేయాల. ఏం శుశ్రూషణలు? 4 శుశ్రూషణలు లోలత గావించుకొనొచ్చు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడుము అంటే చాలన్నా. నీతో కూడా ఇది మరువా కన్నా, నీతో కూడా ఇది మరువా కన్నా అంటాను ఇక్కడ. ఏంటి 4 శుశ్రూషణలు? స్థాన, భావ, అంగ, ఆత్మ శుశ్రూషణలు. ఇవి 4 శుశ్రూషణలు నువ్వు గురువుకు చేసినప్పుడే ఇది చెప్పమని చెప్పినాడు. ఈ బోధ గురించి తెలుపురా అన్నాడు. దాముడు పోయి వాళ్ళకి చెప్పమని చెప్పినాడా? పిలిచి చెప్పమని చెప్పినాడా? ఏం చెప్పలేదు అట్లా. అందుకే ఇక్కడ ఏం ఇది పరిపూర్ణ పరబ్రహ్మని తెలుసుకోవాలని ఎవరైతే జిజ్ఞాసగా ఉంటారో వారికి చెప్పమని చెప్పినాను. కానీ ఈ బోధ మిగతా వారికి ఎవరికి చెప్పమని చెప్పలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు బోధను. కీలు తెలియని చదువు చాలా చదివెందుకు, సాలించి నీ విట్టి కీలు తెలిస్తేవేని అంతే చాలన్నా. నీతో కూడా ఇది మరువా కన్నా. ఎంత పెద్ద చదువులు అయినా కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకనగా ఆ కీలు తెల్లే. ఆ కీలు తెలుసుకుంటే నీ సులభంగా ఉద్యోగం సంపాదించుకుంటావు, ప్రయోజనం అవుతావు. ఆ కీలు చదివినప్పుడు ఎంత చదువులు చదివినా కానీ ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి అట్లా చదువులు సాధించు. నువ్వు ఈ కీలు గురువు ద్వారా నువ్వు తెలుసుకో, నువ్వు మోక్షాన్ని పొందు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ గురుదేవుడు. అందుకే శిష్యులు ఎలాగుండాలా? శరణాగతుడకు శిష్యుడు కరుణామృత దృష్టి చేత కడుమోదమునను ముప్పెరుగనమృదు వాక్యములను పరమదయాలుండు భక్త వినుమనేను. పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను. సంశయం ఇంకా బాధింపదనేను. పరిపూర్ణమొక్కటి లేనిదెదురు కానొకటి, పరిపూర్ణమొక్కటి లేననిదనేదుటి ఎరుక ఒకటి, లేననిదనేదెరుక ఒకటి. పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకను వీడు భక్త వినుమనేను. సంశయం ఇంకా బాధింపదనేను. చెప్తాడు గురుడు. ఏం చెప్తున్నాడు? శరణాగతులకు శిష్యునికి మాత్రమే. ఎవరైతే శరణాగతుడు శరణ స్వామిని పాదమును పట్టుకుంటాడో వారికి తెలుపుకున్నాడు ఈ బోధన. గురునికి పాదమును పట్టుకొని, స్వామి నేనెవరో, దేవుడు ఎవరో, జీవులు ఎవరో ఎన్ని విచారించుకొని నేను నీ యుద్ధకు వచ్చి తిని అందుకు తగిన యుక్తులు చెప్పి నన్ను కృతార్థుని చేసామని శరణను పాదం పట్టుకున్న వాళ్ళకి శరణాగతులకు శిష్యుడు
ము- ముప్పెరగని మృదు వాక్యములను. ఎట్లాంటి వాక్యాలు? నేనంటే ఎవరో, ఆత్మ అంటే ఎవరో, దేవుడంటే ఎవరో, జీవుడంటే ఎవరో, ఈ 3 వాక్యాలను క్లుప్తంగా విశదీకరించి చెప్పు స్వామి నాకు. ముప్పెరగని మృదువాక్యములు. మృదువాక్యములు అంటే ఏంటి? కరుణ, జాలి, దయ అనుకుంటున్నాను. అవి కాదు. అవి ఉన్నప్పుడే ఇవి తెలపని చెప్పినాను. అయితే అవి పరిపూర్ణము, ఎరుక, తిరిగి ఎరుకను విడిపించుట. పంచదశి, షోడశి, పంచదశి, ద్వాదశి. ఏంటి ఈ 3? ద్వాదశి, షోడశి, పంచదశి. ఈ 3 వాక్యములను గురుముఖ్యన విచారించుకొని గురువుకు అన్నదండలతో ఉండి తెలుసుకున్న వాడినే జన్మ ఖండితమవుతుంది. దీనిల గురించి విచారించమని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణదేశులు పోలవారు. అట్లా ఇట్లా ఎవరైతే ఈ 3టిని విచారణ చేసుకుని నీ మనసులో ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఈ మూలం తిరిగే శరీరం ఏమీ లేదు అని విచారించుకున్నప్పుడే నీకు జన్మ ప్రాప్తమవుతుందిరా నాయన. నువ్వు జన్మకు రావు. ఇవి ఎట్లా చేయాలా? నువ్వు గురుముఖతను విచారించిన. అందుకే పరమదయాళుడు భక్తాకురుడు వినమనేను అంటున్నాను. వాళ్ళు ఎట్లా పరమదయాళుడు అయిపోవాలా గురుని దగ్గర. అట్లా ఇట్లా కాదు. నీ అహంభావనంతా తీసి పక్కన పెట్టాలా. నువ్వు అహంతో వచ్చి గురువు దగ్గర చేరుకుంటే ఈ బోధ నీకు కుదరదు. ఈ బోధ నీకు అవ్వదు. అహాన్ని ఎప్పుడైతే తీసివేస్తావో అప్పుడు గురుదేవుడు నీకు అన్ని విధాలుగా నిన్ను తీర్చిదిద్ది కడతీర్చాడు నిన్ను. అందుకే గురుదేవుడు చెప్తాడు మళ్ళీ మొదల చిల్లము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించిపోయాం, తుదకెరుకను విడిపించదా, మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చంచల బుద్ధి మానింటివేని. పదుగురు నిన్ను చూసి బలిసే భాషి త్రోవ కెదురు లేదనే తట్లు ఇదిగోనే చేసేదా, మానింటివేని చంచల బుద్ధి మానింటివేని. చంచల బుద్ధి ఉండకూడదు శిష్యునికి. చంచల గుణం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఈ బోధలో అక్కడికి రావు, పనికి రావు, ఏమీ తెలియబడదు నీకు. చంచల బుద్ధి ఎప్పుడైతే లేకుండా చేసుకుంటావో అప్పుడు నీకు గురుడు అన్నీ విడమర్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికి రాదు వినుమామయ్యా, ఏ సాధులచే విన్నది, ఏ సాధన లేని బోధ నెరిగించుకోకు, సాధనాలందు మరిగితే రాకు, ఏ సాధన జోలి నేనొల్లానని నీవు భాషా చేసితీవే నీ పరిపూర్ణ బోధకు మరిగించుకోకు, సాధనాలందు మరిగితే రాకు అని చెప్తున్నాడు. ఏ సాధనంతో ఇక్కడ ఏం అవసరం లేదు నాయనా. నీకు నేను చెప్తున్నా, దేవుణ్ణి చూపిస్తా. ముందు ఫస్ట్ నీకు దేవుణ్ణి చూపించేది, తర్వాత నీవెవరో చెప్తా, తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడ ఏమవుతున్నావు అని కూడా అది చెప్తా. ఈ 3టిని చెప్పి నిన్ను కృతార్థం చేస్తా. అయితే నీకు ఏ సాధనలు నువ్వు జోలిపోవద్దు. ఇంతకుముందు నువ్వు ఎరిగి వచ్చినా అంటున్నావు కదా, ఆ సాధనలన్నీ నీకు అవసరం లేదు. నే సాధులు వచ్చే విన్నది, నేనైతే నా గురు ద్వారా ఏ బోధ పొందినానో ఆ బోధ నీకు చెప్తా, వీళ్ళ నుంచి చెప్తా, వివరంగా చెప్తా, క్షుణ్ణంగా చెప్తా. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలా. నువ్వు ముందు చేసే సాధనలతో పని లేదు. అట్లయితే నువ్వు ఆ సాధన నుండికి పోనానా, లేకుంటే వద్దంట. కాబట్టి అట్లా నువ్వు చంచల బుద్ధి మానింటూ గురు శరణానికి గతివైతే గురువుకు పాదసేవ ఎప్పుడు చేస్తావో అప్పుడు నీ జన్మ సార్థకం అవుతుంది, నీ జన్మ పునీతం అవుతుంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ పెద్దలు. అందుకనే మోక్షనాథం కూడా చెప్తాను. ఏం చెప్తాను? తండోపదండంబులుగా పరిపూర్ణ దైవాన్ని గురించి చెప్తాను. తండోపదండంబులుగా
తండ్రి జశాధికంబుల్ తన లోపల నుద్దన్నత నుండిన పోయిన నిండు సముద్రంబు ఎరుగా కుండు నెప్పటికి పరిపూర్ణం విట్లుండు నెప్పటికి. ఎండా మావుల రీతి నుండేటి బ్రహ్మాండం ఉండినా పోయి నా రెండో గుర్తెరుగానే తుండు నెప్పటికి పరిపూర్ణం విట్లుండు నెప్పటికి. ఇప్పుడు పరిపూర్ణం ఎట్లుందంటే, పరిపూర్ణ దైవం ఎట్లుందంటే సముద్రంలో ఎన్నో జలచరములు ఉన్నగానే ఆ జలచరములు ఆ నీటికి అంటున్నట్టు. అంటే జలచరములు అంటే ఏంటి? తావెళ్ళు, ముసళ్ళు, ఆ నుంచి చేపలు, అన్నిటి జలచరాలు, కప్పలు, పీతలు ఇవన్నీ నీటిలోనే ఉంటాయి. అయితే ఇంత సంపద అంతా నాలో ఉందని ఆ సముద్రము ఎరగదు. ఇంత సంపద ఉందని, ఇవి నా చేతిని పుడుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి అనేది ఆ సముద్రం ఎట్లా ఎరగకుండా ఉందో అట్లాగే ఈ భూమి మీద కూడా ఎన్నో జీవరాశులు, కోటాను కోట్ల జీవరాశులు పుడుతున్నాయి, చస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి. కానీ ఆ భూమి ఎరగకుంది, భూమి కూడా ఎరగకుంది. అట్లుంది నాయన పరిపూర్ణం. ఆ విధంగా నువ్వు ఉపమానాలతో తెలుసుకోవాలి. అట్లుంది పరిపూర్ణం కూడా. అందుకే ఎండామావులతో ఉండేటి బ్రహ్మాండం ఉండినా పోయిన రెండు గుర్తెరు కనుక ఎండమావులతో ఏర్పడిన నీరు, అందులో మనకు జలం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అడిగే చూస్తే జలం కనబడాలి. ఆ విధంగా ఉంది నాయన ఇది. అంతటా నిండి నిములుకుంటుంది. ములుగుచ్చ సందు లేకను అవగ్మానస గోచరమై అంతటా నిండి నిములుకుంటున్న ములుగుచ్చ సందు లేక ఉందని గురుదేవుడు ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఎరిగించడానికి ఆ లక్షణం చెప్తాడన్నమాట. ఈ లక్షణమే, ఈ లక్షణాలతో కూడుకొని ఉంది. ఇట్లా ఉందని నువ్వు ఎరిగి భావించుకోవాలంటే మనసులో. రెండోది ఏం లేదు. అందుకని ఇంతింత ఎనరా అనేది వింతలు ఛాయనేది నేను ఎన్ని విధములుగా నేను చింతలు ఎరుంగని బయలెంతని నీకు వినిపింతునేమి ఎరుక వినిపింతునేమి రా పుదుక తెలుపుట మినుట ఇది పెద్ద కథగా. తెలుపుట మినుట ఇది పెద్ద కథ. ఇంతింత అన్నది వింతలు ఛాయనేది. ఇది ఇంత ఇంత అంత అంత అని చెప్పడానికి లేదు. ఇదిగో చూడు, అంతటా ఉంది. చూడు ఎంత అంటే సకల దేశముల యందు సకల వస్తువుల యందు, ఎక్కడ చూసినానే సకల దేశములు, సకల వస్తువులు, సకల కాలంలో యందు సంతాతమక రీతి ఉన్నదిరా. సంతాతమక రీతి ఉన్నది. ఇది తెలుపుట ఇది పెద్ద కథగా. ఇది తెలుపడానికి అయ్యే పని కాదైనా అంతటా ఉంది. సకల దేశాల్లో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ మన ఊర్లో ఉంది, అక్కడ అమెరికాలో ఉంది, జపాన్లో ఉంది, తిరుపతిలో ఉంది, ఇండియాలో ఉంది, అన్ని దేశాలలో ఉంది. అంతటా నిండి నిమిడీకృతమై ఉందిలోనైనా. ఇది అంత సులభంగా అయ్యే పని కాదు. దీన్ని తెలుసుకోవాలంటే గురుసేవ చేసి గురువునకు నువ్వు శరణాగతులైనప్పుడే ఇది నీకు అబ్బుతుంది ఈ బోధ. కాబట్టి ఈ బోధను గురుగురు బోధన ద్వారానే తెలుసుకోవాలి. నువ్వు గురుగురు బోధన ద్వారా తెలిసినప్పుడే ఈ బోధ నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు మించిన రెండో వాక్యమే లేదు. నీ జన్మరహితం కావాలంటే నువ్వు గురువులకు పాదదాసిగా ఉండవలను. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అమృతలు రమణేశ్వర వారికి జై. శ్రీ అమృతానంద నారాయణ స్వామి వారికి జై. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. జై సద్గురు శరణం భవహరణం. సద్గురు శరణం భవహరణం. సద్గురు శరణం భవహరణం. సద్గురు శరణం. జై